For interpretation of any text, the best way is to refer other portions of the Bible, other texts of the Bible. Let Bible interpret itself. నువ్వెందుకు కలుగు చేసుకుంటావు? లేఖనాల్ని వాటంతటా అవి ఇంటర్ప్రెట్ చేయనివ్వండి. అయిన మార్టిన్ లార్డ్ జోన్స్ ఇంకో మాట అన్నాడంట, అపాలజెటిక్స్ డిఫెండ్ చేయాలని ట్రై చేయకండి, డిఫెండ్ చేయాలని ట్రై చేయకండి. లెట్ స్క్రిప్చర్ డిఫెండ్ ఇట్ సెల్ఫ్. లెట్ లైన్ గో, లెట్ ద లైన్ గో, లెట్ ద లైన్ డిఫెండ్ ఇట్ సెల్ఫ్ అన్నాడు. అంటే వాక్యాన్ని సింహంతో పోల్చాడు. వదలండి, సింహం చూసుకుంటుంది. నువ్వేదో భుజానికి ఎత్తుకుని ఏదో ప్రొటెక్ట్ చేయాలి, డిఫెండ్ చేయాలి, లేకపోతే మొత్తం వాక్యం ఫెయిల్ అయిపోద్ది, ఆ టైప్లో అనుకోవద్దు. సో అపాలజెటిక్ సింపుల్ రీజనింగ్ అవసరం. దాన్ని నేనేమి డౌన్ ప్లే చేయటం లేదు. నేను అనేది ఏంటంటే మనల్ని బట్టే అర్థం వస్తుంది, మనల్ని బట్టే అర్థం బయటకు వెళ్తుంది, లేకపోతే వాక్యం ఫెయిల్ అయిపోద్ది అనే ఆ రాంగ్ నోషన్కి మాత్రం దయచేసి మీరు వెళ్ళకండి. ఇదిగోండి, మీకు 5 కాండాల్లోనూ డౌట్ వస్తే ప్రవక్తల గ్రంథాలు ఉంటాయి. ప్లీజ్ ప్రవక్తల గ్రంథాల్లోనూ లేకపోతే విజ్డమ్ లిటరేచర్లో డౌట్ వస్తే న్యూ టెస్టిమెంట్ ఉంది. ప్లీజ్ చూడండి, తొందరపడద్దు.